రేవంత్ సర్కారు తీసుకొచ్చిన ఉచిత బస్సు స్కీమ్కు మరో ప్రాణం ఫలింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయిన నరేష్ అనే ఆటో డ్రైవర్ ఉరేసుకుని చనిపోయాడు. నాచారంలోని దుర్గానగర్లో అద్దెకుంటున్న నరేష్ సవారీలు లేక ఆర్థికంగా దెబ్బతిన్నాడు. దీంతో నిన్న తన ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయాడు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఇప్పటికే చాలామంది ఆటో డ్రైవర్లు తనువు చాలించారు. తాజాగా నరేష్ మరణంతో అయినా ప్రభుత్వం తమ సమస్యలపై దృష్టి సారించాలని కోరుతున్నారు ఆటో డ్రైవర్ల యూనియన్ నేతలు. చేతికంది వచ్చిన కొడుకు బలవత్మరణానికి పాల్పడడంతో నరేష్ తల్లిదండ్రులు గుండెల అవిసేలా రోధిస్తున్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్య అని ఆరోపిస్తున్నారు. లోకల్ గ్రూప్లలో ఇన్స్టాగ్రామ్లో చాలా మంది ఫ్రెష్ మేమిద్దరం ఆటో నడిపిస్తాము. బస్సులు ఉచిత ప్రయాణం పెట్టుట్లా మాకు దందాలు లేక మా కొడుకు రోజు పైసలు పొద్దునాలు అయితే అని చెప్తుంటే ఎట్లనట్లు అయితే అని చెప్పినా కానీ ధైర్యం చేసుకోలేక పోయి ఉరేసుకొని చనిపోయిండు. అసలు దందాలు అయితే లేవని బాధతోనే చనిపోయాడు. గవర్నమెంట్ వాళ్ళు మాకేమో సాయం చేస్తారేమో అని మేము దయచేసి అడుగుతున్నాము. నా పేరు శివకుమార్, నాచారం దుర్గానగర్లో ఉంటాము. చనిపోయిన ఆయన ఆటో డ్రైవర్ మా తమ్ముడు నరేష్. ఆయన ఆర్థిక ఇబ్బందులతో చాలా అదైపోయిండు. ఆటో కిరాయిలు కట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆటో ఓనర్లు ఊరికే టార్చర్ చేస్తున్నారు, ఆటో కట్టమని, ఆటో కిరాయిలు కట్టమని టార్చర్ చేసి కట్టలేని పరిస్థితిలో ఉండి ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేయబట్టి కిరాయిలు అవుతలేవు, దందాలు అవుతలేవు, ఏం చేయాలి, ఎట్లా బతకాలి, ఇంట్లో పరిస్థితులు బాగాలేక వాడు మానసికంగా గురయ్యి ఉరేసుకొని చనిపోయిండన్న. గాంధీ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ డిక్లేర్ చేశారు చనిపోయిండని. దయచేసి మా తమ్ముడికి, మా వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం గవర్నమెంట్ నుంచి ఇప్పించగలని కోరుకుంటున్నాం అన్న.